ముద్దమందారం, ముద్దమందారం ఆకులు, ఈ యొక్క ముద్దమందారం పూలు ఉడక ఒక లీటర్ ఆయిల్ తీసుకోవాలనుకుంటే, మనకు ఒక లీటర్ తయారు చేసుకోవాలనుకుంటే మనము ఒక గుప్పెడు బాగా దండిగా ముద్దమందారం ఆకులు తీసుకొని, మనకు కొన్ని సరిపోయినన్ని పూలు కూడా తీసుకొని, ఇవి మనము పొడిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. అంటే నీడలోనే ఆరిపోవాలా, నీడలోనే బాగా డ్రై చేసి పొడి తయారు చేసుకుంటే ఆ పొడి అనేది మనకు ఆయిల్కి సరిపోయినంత వేసుకోవచ్చు. మనం ఎంత తయారు చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి ఆరబెట్టి పొడి చేసి పెట్టుకోండి. ఒక 1/2 కిలో అయినా పర్లేదు చేసి పెట్టుకుంటే. మనం ఈ ఆయిల్లోకి ఉపయోగించుకునేది వచ్చేసి కలబంద కూడా ఉపయోగిస్తాం. కలబంద ఇంట్లో కలబంద ఉంటుంది కదా, చిన్న కలబంద కూడా మనకు ఈ ఆయిల్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీలి ఆకు, గుంటగలగరాకు, బృంగరాజ అంటారు, గుంటగలగరాకు, నీలి ఆకు రెండు కలిపి నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది అన్నమాట. చూర్ణం ఈ విధంగా తయారవుతుంది. ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పొడిలో వచ్చేసి మనకు మెంతులు, బొట్టివేర్లు, మనకు జటామాంసి, మర్రి ఊడలు, ఈ కాంబినేషన్లో అంతా మనం పొడి చేసి పెట్టుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది. ఈ మొత్తం ఇవన్నీ పొళ్ళతోనే మనం వైద్యం చేసేది.